హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ భారతి. నేటి కాలంలో బర్నింగ్ టాపిక్ ఏంటంటే, మన అబ్బాయికి పెళ్ళవుతుంది, కొత్త కోడలు వస్తుంది. కానీ ఆ కొత్త కోడలు అస్సలు యాక్సెప్ట్ చేయని అత్తగారు. ఎందుకనంటే, మీరు ఒకసారి కొత్త కోడలుగానే ఆ ఇంటికి వస్తారు. మీ అమ్మ నాన్న ఎలా పెంచారు? పెరిగినప్పటి నుంచి నిన్ను ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తావు, నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్తావు, అక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉండాలి అని వాళ్ళని డిగ్రీలు చదివించినా ఏం చదివించినా ఆ విషయం మాత్రం చెప్తుండేవాళ్ళు. ప్రతి పని నేర్చుకో, ఈ పని నేర్చుకో, ఆ పని నేర్చుకో, నువ్వు అక్కడికి వెళ్ళినాక ఇలా ఉండాలి, పెద్దవాళ్ళతో గౌరవంగా ఉండాలి, మీ అత్తగారు నీకేం రాదంటే నన్ను తిట్టేస్తుంది, అలా చెప్పి పెంచేది తల్లి. అంటే మీ పిన్నత్తగారు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ నువ్వు ఒబీడియంట్గా ఉండాలి, మాట తీరు మార్చుకో, సౌమ్యంగా ఉండు, ఏడ్పులు గోలలు పనికిరావు, ప్రతిదానికి ఇలా ఆడపిల్ల పేచి పెట్టకూడదు, అలాంటి భావజాలంతో పెంచారు. ఎవరిని? మిమ్మల్ని కదా. మీరు వెళ్ళిన తర్వాత కొత్త ప్లేస్లో అందరినీ కలుపుకుపోవడానికి, వాళ్ళు ఎలా ఉన్నా కానీ అంగీకరించడానికి మీరు సంసిద్ధపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని అలా వస్తారు. అలాగే మీ అత్తగారితోనూ తోడుకోడళ్ళతోనూ మిగతా చుట్టాలతోనే కలిసిపోవడానికి ట్రై చేస్తారు. దానికి మీకు కొంత టైం పడుతుంది. మీ అత్తగారు ఆ విషయంలో మిమ్మల్ని కొన్ని మాటలు అనొచ్చు, ఏవేవో మీకు ఇష్టం లేనివన్నీ జరుగుతుండొచ్చు. కానీ అవన్నీ మీరు తట్టుకున్నారు. ఎవరు? అత్తగారు తట్టుకున్నారు. తట్టుకుని అవన్నీ భరించి వాళ్ళల్లో ఒకరిగా మెలిగి ఆ పనులన్నీ నేర్చుకుని జీవితాన్ని, కుటుంబాన్ని, తర్వాత మీ జీవితం మీకు, మీ కుటుంబం మీకు, మీ పిల్లలు మీకు, వాళ్ళు ఎదుగుతున్నా కూడా మీరు అందరితోనూ సఖ్యంగానే ఉన్నారు. మీ ఆడపడుచులతో కానీ, మీ తోడుకోడళ్ళతో కానీ మీ కుటుంబ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తూనే ఉన్నారు, ఎప్పుడు విస్మరించలేదు కదా. అది మీరు అలా ఉంటూ ఉన్నారు. మీ పిల్లల్ని అలా కన్నారు, మీ అబ్బాయిలు పెరిగారు. అయిపోయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చేసరికి ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయిని మీరు ఎలా పెంచుతున్నారు? సరే, మీరు పెరిగిన తీరు ఇలా ఉంటే మీరేమైనా అత్తగారింటికి వెళ్తే ఇలా, అత్తగారింటికి వెళ్తే అలా అని చెప్పేసి పెంచుతున్నారా? పెంచినా కానీ వాళ్ళు వింటున్నారా? మీ ఇంట్లో ఉన్న అమ్మాయి, మీ అమ్మాయి మీకు పెళ్లి చేస్తే వాళ్ళు వింటున్నారా? ఏమని పెంచుతున్నాము? మీరు చదవండి, లెగండి, చెయ్యండి, సాధించండి అన్నట్టు పెంచుతున్నాం. ఇదివరకు కొత్త కోడలు వెళ్ళింది అని అంటే ఆ ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించాలి అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు అమ్మాయిలు అలా లేరు. వాళ్ళు చదువుకోవడము, దాని నుంచి వచ్చిన ఉద్యోగము, దాన్ని నిర్వర్తించడము, వాళ్ళ కెరీర్ వాళ్ళు నిర్మించుకోవడము, దాని ద్వారా వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడము, వాళ్ళ జీవితంలో పెళ్ళి అనేది భాగస్వామితో మాత్రమే. ఎవరితో? వాళ్ళ హస్బెండ్తో. మీరు అవుట్ ఆఫ్ ద సిలబస్. అసలు వాళ్ళు మాకు ఒక అత్తగారు ఉంటుంది, ఆ అత్తగారి మాటలు మేము వినాలి, లేకపోతే ఆ అత్తగారితో మేము కలిసి ఉండాలి, ఆమె చెప్పినట్టు నేను చెయ్యాలి, అలాంటివి వాళ్ళ మైండ్లో లేవు. అర్థమైందా? ఎందుకు అనంటే వాళ్ళ మైండ్స్ అప్పటి నుంచి అలా చేంజ్ అయిపోయాయి. ఎప్పుడైతే వాళ్ళని అపురూపంగా పెంచుతున్నామో, ఒకతే ఆడపిల్ల అని చెప్పేసి కానీ, ఇద్దరు ఆడపిల్లలైనా ఒకళ్ళు అపురూపంగా పెంచుతున్నామో, ఎప్పుడైతే వాళ్ళని చదువుల వైపు బాగా మళ్ళించామో, ఎప్పుడైతే వాళ్ళు ఒక్కొక్కటి అచీవ్ చేస్తూ వస్తున్నారో, చదువుల్లో కానీ, ఆటల్లో కానీ, పాటల్లో కానీ వాళ్ళ ప్రావీణ్యం పెరుగుతూ వస్తుందో, వాళ్ళకి ఒక విశిష్టమైన, నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఏర్పడుతోంది. ఏర్పడినప్పుడు ఆ జీవితం నాది అన్నది వాళ్ళకి తెలిసిపోతుంది. అలా మనం అప్పుడు 18 ఏళ్లకే పెళ్లి చేసేవాళ్ళం. మీ వయసు, నా వయసు ఉన్నప్పుడు మనకు 18 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయేది. కానీ ఇప్పుడు వాళ్ళకి 25, 28 అప్పటికి కానీ మేము చేసుకోమంటున్నారు అమ్మాయిలు. అట్లాగే మగ పిల్లలకు కూడా ఆ ఏజ్ వచ్చేస్తుంది, అప్పుడు కదా చేసుకుంటున్నారు. అంత మ్యాచ్యూరిటీ ఉన్న అమ్మాయి తన భర్త కోసం వస్తోంది ఇంటికి, మీకోసం కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి.
ఒక అమ్మాయి ఇలాగే కొంచెం, అంటే ఈ అత్తగారులు ఏమి చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళు ఎన్నో కోరికలతో కొడుకు పెళ్లి చేస్తారు. ఆ వచ్చే కోడలు వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలని, వాళ్ళతో పాటు కలిసి పని చేసుకోవాలని వాళ్ళ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. అందరం కలిసి బాగుండాలని అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అమ్మాయిల మనసులో ఇది లేదండి. మీరు ఆశించడమే ముందు మానేయండి, ముందు మీరు మారండి. అమ్మాయిల మనసులో ఇది అస్సలు లేదు. ఏమ్మా కొంచెం కాఫీ పెడతావా, అందరూ చుట్టాలు ఉన్నారు కదా, నువ్వు ఎలా కాఫీ పెడతావో చూస్తాం మేమంతా అని అంటే, అప్పుడే కొత్తగా పెళ్ళి వచ్చిన ఒక వారం రోజులకి 15 రోజులకి ఒక కోడల్ని, ఏంటి ఇంటి పని మనిషినా నేనేమన్నా మీ అందరికీ కాఫీలు ఇవ్వడానికి? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, నేను ఎలా బ్రతకాలో నాకు తెలుసు, మీ అందరికీ కాఫీలు సర్వ్ చేయడానికి నేనేం సర్వర్ని కాదు. అలా మాట్లాడి ఆ మరునాటి నుంచి అత్తగారితో మాట్లాడకుండా ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామని హస్బెండ్తో పెట్టుకొని, అప్పటి నుంచి అత్తగారి వాళ్ళతో అంటీ ముట్టనట్టు ప్రవర్తిస్తున్న అమ్మాయిలను చూసాం తెలుసా. ఒక్క కాఫీ, పెళ్ళైన కొత్తలో సరదాగా కూర్చొని కోడల చేత ఒక కాఫీ కాయిస్తే ఎలా ఉంటుంది అని జస్ట్ ఆశపడిన అత్తగారికి వాళ్ళ బంధుగణానికి అమ్మాయి ఇచ్చిన రిటార్డ్ అట్లాంటిది. అంటే నీకు సర్వింగ్ చేయడానికి, నీతో కలిసి ఉండడానికి, నీకు ఒక కప్పు కాఫీ తెచ్చి ఇలా అందించడానికి ఆ అమ్మాయికి సుతరాము ఇష్టం లేదు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది ఎందుకు అని అంటే, మీ అబ్బాయిని చేసుకుంది, ఆ అబ్బాయితో జీవితం గడపడానికి చేసుకుంది. ఆ అబ్బాయికి కూడా సర్వ్ చేయాలన్న ఆలోచన అమ్మాయిలో లేదు. ఇద్దరం కలిసి బతుకుతాము, చేసుకుంటే కలిసి వంట చేసుకుంటాము. మీకు వంట వచ్చా అని అడుగుతున్నారు అబ్బాయిలని. కలిసి వంట చేసుకుంటాము, ఒకళ్ళకొకళ్ళు సర్వ్ చేసుకుంటాము, లేదంటే స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేసుకుంటాము. ఆ మైండ్ సెట్ వాళ్ళది. అందులో మీరు లేరు అసలు. మీ మ్యాపే లేదు వాళ్ళ మైండ్లో. మీరంతా అవుట్ ఆఫ్ ది ఎరీనా అన్నమాట, ఆ సిలబస్. అందులో లేరు. వాళ్ళకు ఉన్నదల్లా వాళ్ళ హస్బెండ్ ఒక్కడే. హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతో మనం ఇలా అన్నది వాళ్ళ కాన్సెప్ట్ కాదు. అర్థమైందా? అందుకని కోడలు కాఫీ పెట్టమని చెప్పేసి ఎప్పుడూ ఆశించకండి. ఇంకో స్టోరీ చూశాను నేను. సత్యనారాయణ అమ్మాయి డాక్టరు, అబ్బాయి కూడా పెద్ద డాక్టరు. సరే వీళ్ళది కొంచెం మంచి సాంప్రదాయమైన ఫ్యామిలీ. అమ్మాయి డాక్టర్ కదా, చేసుకున్న తర్వాత ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. ఎట్లాగో కొత్త కోడలు వస్తే సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదా, సత్యనారాయణ వ్రతం చేసుకున్న తర్వాత పంతులు ఏం చెప్తాడంటే, మర్నాడు వచ్చి ఆ పూజ తీయాలి కదా. ఈ అమ్మాయి మళ్ళీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అవుతోంది. ఆ పూజ తీయడం అనేది ఎప్పుడైనా కానీ, నోములు వ్రతాలు ఎవరైనా కానీ, ఎవరైతే చేస్తారో ఆ పూజ చేస్తారో వాళ్ళు తీయటంతో దాని పుణ్యఫలం తగ్గుతుంది అని అంటారు. ఈ అత్తగారు అలా మంచి చెడు తెలిసిన మనిషి. ఓ పూజ చేయటంలో ఎలాంటి ఫలితం ఉంటుంది, కానీ ఆ అమ్మాయి ఎప్పుడు వాళ్ళ ఇంట్లో పూజలు నిర్వర్తించిన మనిషి కాదు. వాళ్ళ అమ్మ అలా చెప్పి పెంచలేదు. ఆవిడేమన్నా పూజలు చేసుకుంటే ఆవిడే చేసుకునేది. ఈ అమ్మాయి మెడిసిన్ చదువుకుంటూ ఎక్కడో హాస్టల్స్లో ఉంటూ అట్లా ఇట్లా పెరిగి పెద్ద డాక్టర్ అయిన అమ్మాయి. అలాంటి అమ్మాయిని, ఏమ్మా పూజ తీస్తే మంచిదమ్మా, నువ్వు పూజ తీయమ్మా అని చెప్పారు ఆ అత్తగారు వచ్చి. నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇదే క్వశ్చన్. అదేంటి అలా చెప్తారు? నేను అలాంటి పనులు చేయను. అలాంటి పనులు చేయడానికి కాదు మీ అబ్బాయిని చేసుకుంది నేను అంటే. అది కాదమ్మా పూజ తీస్తే మంచిదని అంటే ఆ మంచిదనం మీద మీరే అంత తలబిరుసుగా సమాధానం చెప్పేసి, అంటే వాళ్ళలో వాళ్ళు చెప్పినది మంచా చెడా అని ఆలోచించేంత అది కూడా ఉండట్లేదు. మళ్ళీ పెద్ద డాక్టర్ రేపొద్దున్న నుంచి రోగులను ఎట్లా చూస్తుందో అమ్మాయి నాకు తెలీదు. ఆ అత్తగారి పట్ల అంత నెగటివిటీ పెట్టుకుని వచ్చింది ఫస్ట్ డేనే అమ్మాయి. ఆ అమ్మాయి అట్లా చేసి ఆ రోజు ఆ అబ్బాయితో ఉండకుండా, ఈవెన్ దో వాళ్ళకి 1 డేనే అయింది మ్యారేజ్, ఈవెన్ ఫస్ట్ నైట్ లాంటివి కూడా అవ్వలేదు. అమ్మాయి వెళ్ళిపోయి అది డైవర్స్ దాకా వెళ్ళింది ఆ కేసు. ఎక్కడ?
వాళ్ళ అత్తగారితో ఫస్ట్ డేనే అలా పెట్టుకోవడం, పూజ దగ్గర పూజ తీయమ్మా అని చెప్పడంతో వచ్చిన తంట మొత్తానికి అబ్బాయికి డైవర్స్ అయిపోయింది. అంత దూరం వెళ్ళింది ఆ 2 కుటుంబాల మధ్య ఆ గోల. మళ్ళీ అమ్మాయి అంగీకరించలేదు. అంటే వీళ్ళు అదేంట ఇంత చిన్న విషయానికి అట్లా చేసింది అమ్మాయి అని వీళ్ళు కూడా అనుంటారు కదా. అది ఇంకా అమ్మాయి అంగీకరించలేదు. అంతే, నాకు అతను అవసరం లేదు, డైవర్స్ తీసుకున్నారు. ఆ అబ్బాయికి తర్వాత మళ్ళీ ఎప్పటికో పెళ్ళయింది. మరి ఆ డాక్టర్ గారి లైఫ్ ఎలా ఉందో, ఎవరిని చేసుకుందో మనకు తెలీదు. ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూసినవి. అందుకని వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళకి మీ పిల్లల్ని, మగపిల్లల్ని ఇచ్చేసి మీకు అంతా కాకపోతే వాళ్ళని 4 రోజులు ఉంచుకొని వాళ్ళని సపరేట్గా వెళ్ళమనండి. వెళ్ళమని వాళ్ళు మీతో మాట్లాడడానికి సుముఖంగా ఉంటే ఒక మాట మాట్లాడండి. వాళ్ళు మీ ఇంటికి రావడానికి సుముఖంగా ఉంటే, వాళ్ళు అంటే మీ కొడుకు రావడానికి ఆ అమ్మాయికి ఇష్టంగా ఉంటే వస్తారు. మీతో సంబంధం ఏమన్నా కొంచెం పెట్టుకుంటారు. లేదు అని అంటే అది కూడా చేయరు, అవసరం లేదు. నీ లైఫ్లో ఒక అబ్బాయి, నాకు ఆ అబ్బాయే చెప్పాడు అనుకుంటా, వాళ్ళ ఫ్రెండు అయితే పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు అతను అమ్మాయి ఏమందంట అంటే, ఆ ఊళ్ళో వాళ్ళ అక్క వాళ్ళ దగ్గర ఉంటున్నాడు అబ్బాయి. మీ అక్క వాళ్ళ దగ్గర ఉంటున్నావు కదా, మీ అక్క వాళ్ళతో మనకి రాకపోకలు ఉంటాయా అంటే, ఆబ్వియస్లీ ఆ అబ్బాయి ఉండొచ్చు కదా, మా అక్క వాళ్ళు ఇక్కడే ఉంటారు, మనం కూడా ఇక్కడే ఉంటాం. అలాంటిదైతే నేను ఒప్పుకోను. కలిస్తే ఎక్కడైనా బయట కలవాలి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఆమె మన ఇంటికి రావడం లాంటివి ఉంటే నేను ఒప్పుకోను. అంత ఫర్మ్గా చెప్తున్నారు అమ్మాయిలు. అంటే అబ్బాయి తరపు ఎవరిని యాక్సెప్ట్ చేసే స్థితిలో అమ్మాయిలు లేరు. ముఖ్యంగా కెరీర్లో ఉన్న అమ్మాయిలు, వాళ్ళకి చాలా ఇండిపెండెన్స్ అవసరం. వాళ్ళని ఎవరూ కూడా ఇది చెయ్యి అని చెప్పడానికి వీల్లేదు. ఎవరితోనూ కూడా కలిసి ఉండాల్సినంత ఇష్టం కూడా ఉండట్లేదు. ఈమెతో నేను ఎందుకున్నాను, నేను ఎందుకు మాట్లాడాలి, ఊహిషి మా హస్బెండ్ వాళ్ళ అక్క అయితే ఆమె పెత్తనం నాకే అంటే కొంచెం రిలేషన్ ఏర్పడానికంట అంటే బయటకు వెళ్ళి ఎప్పుడైనా అప్పుడప్పుడు కలవచ్చంట. అంతే తప్పితే వాళ్ళ ఇంటికి వీళ్ళు రావడం కానీ వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళడం మాత్రం చేయకూడదంట. అంతే, అవుట్. అబ్బాయి వన్స్ పెళ్లి చేసుకుని అమ్మాయి లైఫ్లోకి వచ్చాడనంటే అబ్బాయి లైఫ్లో ఇంకా అందరు అవుట్ సైడర్స్. వాళ్ళ అక్క కానీ, వాళ్ళ అన్న కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ తరపు వాళ్ళందరూ దోస్ ఆర్ అవుట్ సైడర్స్, నాట్ రిలేటివ్స్. రిలేటివ్స్ అయినా కానీ జస్ట్ రిలేటివ్స్ అంతే. వాళ్ళ పేరెంట్స్, ఆ అబ్బాయి పేరెంట్స్ అంతవరకు. అంటే తన విషయంలో, తన పేరెంట్స్ విషయంలో, వాళ్ళ విషయంలో మరి తనకి అనుకూలంగా ఉంటే తను రానిస్తుంది అంతే. వాళ్ళ పట్ల కూడా ప్రేమ కారిపోతుంది, వాళ్ళే కావాలి, వీళ్ళు అవసరం లేదు, అట్లేం లేదు. అంతే, తన కెరీర్లో తను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, తన ఎర్నింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత తనకేం కావాలన్నది అంత తన ఇష్ట ప్రకారం జరగాలి. అది ఇవాళ ఉన్న అమ్మాయిల అభిప్రాయం. సరే, ఒక కొత్త కోడలు వచ్చిందండి, వచ్చి ఉంటుంది రూమ్లో. కొన్ని రోజులు ఉంటారు కదా. ఆ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, అందరు కలిసి ఒక పెద్ద ఇల్లే ఉంది, అన్నీ ఉన్నాయి. అత్తగారింట్లో అన్నీ ఉన్నాయి, 10 మనుషులు ఉన్నారు, కుక్ ఉంది, కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, అన్ని రకాలుగా ఉంది. డూప్లెక్స్ ఇల్లు ఉంది. అయితే ఆ అమ్మాయి రూమ్లో పడుకొని ఉంది. అప్పటికే 10, 11 అయిపోతూ ఉంది, 11, 11 అట్లా దాటిపోతూ ఉంది. ఇంకా అత్తగారు తలుపు కొట్టి పిలిచిందంట. అబ్బాయి లేచి వచ్చాడు, కానీ అమ్మాయి మాత్రం ఇంకా రాలేదు. అయితే అమ్మ ఇంకా బయటికి రాలేదు, రా అని చెప్పేసి ఎవరో పాతకాలం పిచ్చి మొక్కంది అనుకుంటా, రా అమ్మ బయటికి అని పిలిచిందంట. పిలిస్తే ఒక చిన్న ప్యాంటు, అదే షార్ట్ లాంటిది అనుకోండి, చిన్న షార్ట్ బనీనా అది వేసుకొని దుబ్బంతి ఇట్లా ఎరబోసుకొని వచ్చి సోఫాలో కూర్చుంది కొత్త కోడలు.
సోఫాలో కూర్చుంటే వాళ్ళ మామగారు ఇట్లా దివాన్ ఉంటుంది కదా, ఆ దివాన్ మీద ఆయన ఇంటి యజమాని కూర్చొని ఉన్నారు. ఈ అమ్మాయి వచ్చి సోఫాలో కూర్చొని, ఆ దివాను సోఫా ఇలా ఉంటాయి కదా, సోఫా ఇటువైపు ఉంటుంది, దివాను ఇట్లా వేసి ఉంటుంది కదా, ఆ సోఫాలో కూర్చొని ఈ దివాన్ మీదకి వాళ్ళ మామగారు అట్లా కూర్చొని ఉండగా కూడా ఈ దివాన్ మీదకి ఈ అమ్మాయి కాళ్ళు పెట్టింది, కాళ్ళు జాపుకొని కూర్చుందనమాట. ఒక్కటేసారి ఆ దృశ్యం చూడగానే ఈ అత్తగారికి షాక్ కొట్టినట్టు అయిందనమాట. అసలే కొత్త కోడలు, ఆమె ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అంటే కొంచెం స్నానం చేసి ఎవరైనా వస్తే ఇది ఒక కోడలు అని చూడ్డానికి అదిగా అట్లా కొంచెం బాగుంటుంది అని అంటే, లేవడం 11-12 లేచింది. అలా పాచిముఖంతో దుబ్బేసుకొని చిన్న ప్యాంటు బనీనే, చిన్న షార్టు బనీన్ వేసుకొని వచ్చింది. మామగారు ఏమో ఇంకా ఆయన ఎక్కడికి వెళ్తారు, ఇంట్లో ఉంటారు కదా, యజమాని అన్నాక ఇంటి పెద్ద మనిషి అన్నాక ఇంట్లో ఉంటారు కదా, ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు. వచ్చేసి కాళ్ళు 2 అలా పెట్టింది. అమ్మ అలా కాళ్ళు పెట్టకమ్మా అని చెప్పిందంట. మా ఆయన కూర్చున్నారు కదా, కాళ్ళు పెట్టకమ్మా, లేచి స్నానం అది చెయ్యి అని చెప్పింది. వాళ్ళ అమ్మ అయితే చెప్పదా అండి అలా? నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వెవరు నన్ను తలుపు కొట్టి లేపడానికి? పెద్ద గొడవ. అంటే ఎంత నెగటివ్ మైండ్తో, ఎంత చిరాకుతో ఉంటున్నారు, ఎంత విఘ్నత అనేది కొంచెం కూడా లేకుండా ఉంటున్నారు చూడండి అని చెప్పేసి పెద్ద గొడవ చేసేసి, అప్పటికప్పుడు ఆ అమ్మాయి బట్టలు తీసుకొని, లేకపోతే ఆ సూట్ కేసు ఏదో తెచ్చుకొని ఉంటుంది కదా, నేను ఆ ఊళ్ళో నేను అనుకుంటా వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండేది కూడా, నేను వెళ్ళిపోతున్నాను, నీకు నేను కావాలి అనుకుంటే రా, నేను వద్దు అనుకుంటే ఇంక ఇక్కడ నుంచి నీకు నాకు ఏమీ లేదు. కేవలం నిజానికి చెప్తున్నాను, ఏం గొడవలు అవ్వలేదు, వీళ్ళని ఏమీ అనలేదు, ఇది చేయలేదు అది చేయలేదని కూడా అనలేదు. ఇలాంటి చిన్న చిన్న కారణాలు కూడా అంత అసహనంతో భరించలేకుండా ఉంటున్నారు అమ్మాయిలు. అంటే ఆబ్వియస్లీ అబ్బాయి వెళ్ళిపోతే ఇక అమ్మ నాన్నతో సంబంధాలు ఉండవు, అమ్మ నాన్న కావాలంటే ఇంకా అమ్మాయిని వదులుకోవాల్సిందే. అంతటి సీన్ క్రియేట్ చేసి అంత స్టబన్గా ఉంటున్నారు. మొన్నటికి మొన్న ఒక పెళ్లి జరిగిందండి ఇక్కడ. అబ్బాయి అమెరికాలో ఉంటాడు, అతనికి కొంచెం ఏజ్ 30s అట్లా దాటిపోయినాయి. వీళ్ళు కూడా బాగా డబ్బు ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా బాగా డబ్బున్న అమ్మాయికి కూడా 30 years దాకా వచ్చినాయి. ఎవరిని నచ్చలేదు అంతవరకు. అయిన తర్వాత ఇక అందరు కలిసి సరే సంబంధం అనుకున్న తర్వాత బట్టలు కొనుక్కోవడము అది ఇది అని చెప్పేసి కలిసి చేస్తారు కదా. కలిసి చేసేటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారితో షాపింగ్కి వెళ్ళడము, తనకు కావాల్సిన నగలు అవి పట్టు చీరలు అవి అందరు కలిసి షాపింగ్ చేస్తారు. ఆ అమ్మాయి 10 లక్షల్లో కొనుక్కో అంటే నాకు 40 లక్షలది కావాల్సిందే, వడ్డానంతో సహా కావాల్సిందే అని పట్టుబట్టుకొని కూర్చుంది అత్తగారితో కొనిపించుకోవడానికి. ఎక్కడా కూడా ఈవిడ ఒక రేటుది చూస్తే ఆ రేటుది కాదు, దాన్ని నేను అసలు కట్టుకొని నాకు పలానా రేటుది కావాలి అని చెప్పేసి, నాకు అది నచ్చింది నేను అదే తీసుకుంటాను. పోనీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళే, వాళ్ళు ఏమైనా పోనీ మీరు ఇంత ఇవ్వండి మిగతాదేసి మేము అది కొంటామన్నారా? ఏం అనలేదు. అట్లా ఆ అత్తగారిని అసలు ఎక్కడ మాట్లాడనీయకుండా చేయకుండా, చాలా అసలు ఈమె ఎందుకు వచ్చింది అసలు సెలక్షన్కి, ఈమెదేంటి అసలు, ఈమె ఒక్కటి అంటే దాన్ని నేను వ్యతిరేకించి తీరుతాను అన్నట్టు బిహేవ్ చేసిందంట ఆ అమ్మాయి. ఎప్పుడు పెళ్ళికి ముందే, జస్ట్ ఎంగేజ్మెంట్ కూడా కాలేదు, ఈ సెలక్షన్స్లోనే అలా బిహేవ్ చేసిందట. ఆ అబ్బాయి ఏమో ఫుల్గా నేను ఈ అమ్మాయిని చేసుకుంటానని, అప్పటికే ఏజ్ బార్ అయిపోయింది, 32 years అట్లా 33 years వస్తున్నాయి, ఈ అమ్మాయిని చేసుకుంటానని అబ్బాయితో ఫుల్ మాట్లాడుతోంది, ఆ అబ్బాయిని ఫుల్ ఒప్పించేసింది. అతను ఇంకా మనం ఇద్దరం ఒకళ్ళకొకళ్ళము అన్నంత అదైపోయారు. ఇంకా అతను పెళ్ళి కుదిరింది అని చెప్పేసి సంబరంగా ఉన్నాడు. ఇక్కడ ఇలాంటి చేస్తే వీళ్ళ అమ్మ చెప్పింది అబ్బాయితో, అమ్మాయి అస్సలు చాలా తేడాగా బిహేవ్ చేస్తుంది, దేనికి కాంప్రమైజ్ అవ్వట్లేదు, నన్నైతే అసలు ఒక మనిషిలాగే ట్రీట్ చేయట్లేదు, నేను వెళ్ళినప్పుడు నాకు ఈ సంబంధం నాతో కలిసి ఉండేలాగా అనిపించట్లేదు అని అంటే, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను, నువ్వేమన్నా అయిపో అని చెప్పాడు కొడుకు. చెప్పి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో చెప్పి
వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతోని నేను అమ్మాయిని చేసుకుంటాను, మీరు చేస్తారా, లేకపోతే మీరెవ్వరు లేకుండా నేను వెళ్ళి చేసుకోవాలా అట్లా చెప్పేసి తల్లిని ఒక పక్కకు పెట్టేసి, తల్లి ఇంకా తను ఒప్పుకోలేదు కదా, తనకు భయంగా ఉంది కదా అమ్మాయి ఇంటికి రావడం. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో పెళ్లి చేయించుకున్నాడు అబ్బాయి. ఆ తల్లేమో ఇంకా ఒక మామూలు చీర కట్టుకుని వచ్చి ఇంకా కొడుకు పెళ్లి చూడకుండా ఉండలేక ఎక్కడో వచ్చి ఒక మూల నిలబడి వెళ్ళిపోయింది. ఎంత శోభతో ఉందో అసలు. అంతే, ఆమెను ఎవడు రమ్మన్నాడు, అట్లా కూడా ఎందుకు నిలబడింది ఆమె అక్కడ వచ్చి అని మాట్లాడింది పెళ్లి కూతురు. అది పెళ్లిపీటల మీద నుంచి కూడా అంత స్టబన్గా మాట్లాడింది. ఇంకా అంతే, అతను అక్కడి నుంచి అది అయిపోయింది, అమెరికా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా అత్త కోడలు ఎప్పుడైనా మొఖాలు చూపించుకుంటారు అన్న నమ్మకం అయితే అక్కడ ఉన్న ఎవ్వరికీ కలగలేదు. ఇది నిజంగా జరిగిన విషయం. అందరము ఆశ్చర్యపోయామన్నమాట. ఇట్లా కూడా ఉంటుందా, ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పేసి. సో మీరు మీ అబ్బాయికి ఇష్టమైతే అమ్మాయినిచ్చి పెళ్ళి చేసేంత వరకు వాళ్ళ ఇష్ట ప్రకారమే, వాళ్ళు ఎలా చేసుకుంటానంటే అలా పెళ్ళి చేసేంత వరకు మాత్రమే మీ పోర్షను, అంటే మీరు ఆ అబ్బాయి అమ్మా నాన్నలుగా ఆ పందిట్లో నిలబడడానికి అంతవరకే. ఆ తర్వాత మీదంటూ మీ అబ్బాయి అంటూ, మీ అదంటూ, మీ ఇల్లు అంటూ, మీ కొత్త కోడలంటూ అట్లాంటివి ఏమీ ఆశించకండి. ఆ అమ్మాయి నిజంగా మంచిది అయితే, మీరు కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా మీ దగ్గరకు వస్తుంది, మీతో కలిసి ఉంటుంది, మిమ్మల్ని ఆదరిస్తుంది. మీకు రాకపోకలు అది మీ పరిధి కొంచెం కూడా దాటకూడదు. కొంచెం అంటే కొంచెం కూడా దాటకూడదు. వాళ్ళ ఇష్టానికి ఒక్క 0.1% కూడా డిఫరెంట్గా జరుగుతుంది అన్న ఒపీనియన్ వాళ్ళకి కలగనీయకూడదు. అప్పుడు కొంచెం యాక్సెప్ట్ చేస్తారు మిమ్మల్ని. ఇట్స్ ఓకేలే, రానీలే, పోనీలే అన్నట్టు. లేదు అని అంటే మాత్రం మీకు జీవితంలో మాత్రం మీరు అమ్మాయి ఫేస్ చూడడానికి, మీ కొడుకు దగ్గరికి వెళ్ళడానికి కూడా మీకు యాక్సెస్ ఉండదు. ఎప్పుడైనా వస్తే మీ అబ్బాయి వచ్చి వెళ్ళడమే, అంతవరకే. ఎన్నో చూసి ఉండి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే మారాల్సింది మనమే. అంటే అత్తగారి పొజిషన్లో ఉన్న 50 ఏళ్ళ నుంచి కొడుకుని కని పెంచిన అత్తగారులే, వాళ్ళు కాదు. మీరే మారండి, మీరే ఎక్స్పెక్ట్ చేయకండి, మీరే బ్రాడ్గా ఉండండి, మీరే ఒక అక్షంతలు వేసి పక్కకు తప్పుకోండి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళని ముందుకు సాగనీయండి. ఇన్ ఫ్యూచర్లో అంతా బాగుంటే మీరు ఒకసారి వెళ్ళి కళ్ళ చూడగలరు, వాళ్ళు ఒకసారి రాగలరు. అంతవరకు టర్మ్స్ బాగుంటాయి. అంత మించి ఏమీ ఆశించొద్దు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి. మీరు కాఫీ ఆశించొద్దు, మీరు మంచి ఒక విషయం మీకు అనుగుణంగా జరుగుతుందని ఏమీ ఆశించొద్దు. వాళ్ళు ఇట్లా ఉండాలని మీరు అసలు ఎట్టి పరిస్థితులు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతా వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, వాళ్ళ హస్బెండ్, అంతవరకే. మీరు లేరు, వాళ్ళ మైండ్లో మీరు లేరు, మీరు చాలా అవుట్ సైడర్సు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయండి. అబ్బాయి లక్కుగా మంచి అమ్మాయి వచ్చి, మీరు ఇంత మంచి అమ్మాయి అయినా వ్యక్తిత్వంలో కొంచెం తేడా ఉండొచ్చు, కానీ మీ ఇష్టానికి అనుగుణంగా మాత్రం ఎవరు ఉండరు ఈ రోజుల్లో మాత్రం. ఇంకా జెన్జీలని వస్తున్నారు, ఆ అమ్మాయిలు ఇంకా తేడాగా ఉన్నారు. వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు అని అంటే ఈ 90s కిడ్స్ ఉన్న పరిస్థితి గురించి నేను చెప్పాను. ఇంకా జెన్జీల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది విషయం. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ హోప్స్ పెట్టుకొని మీ హృదయాలు బద్దలు చేసుకోవద్దు. కొడుకుల జీవితాలు చాలా నాశనం అయిపోతాయి. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా ఏమన్నా జరుగుతుంది అని అంటే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకుంటారు, కానీ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు ఈ అమ్మాయిలు. మీరు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని మీ పరిధిని చాలా తగ్గించుకొని వాళ్ళని వదిలేయండి.
వదిలేయండి. వాళ్ళు వెనక్కి తిరిగి చిరునవ్వు నవ్వితే అదే 10,000 అని చెప్పేసి ఫీల్ అవ్వండి. అర్థమైంది కదా? ఇది నా అభిప్రాయం. నేను ఎన్నో చూసి మీకు చెప్తున్నాను. ఇలాంటి మీరు కూడా ఏమైనా ఫీల్ అయినట్లయితే, చూసినట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.